ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఒక్క సెకండ్ లోనే సర్కార్ తాగే సూప్ లో విషం కలిపింది ఈమె అని కనిపెడుతుంది. ఇంకా సర్కార్ ని సూప్ తాగనివ్వకుండా ఈ అమ్మాయి ఆపేస్తున్నాడు. ఆ సూప్ లో విషం వేసిన ఆ అమ్మాయికి సూప్ ని తాగించేలా చేస్తుంది. దాని వల్ల ఈమె కొద్దిసేపటికే చనిపోతుంది. నిజానికి ఈ అమ్మాయి దగ్గర ఒక శక్తి ఉంటుంది అండ్ ఎలాంటి వస్తువునైనా సరే సింపుల్ గా కనిపెట్టేస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక మంత్ర పర్వతానికి రాని పుట్టుకతోనే వీళ్ళకి దూరమై వీళ్ళతో పాటు ఉంటుంది. కానీ ఈ అమ్మాయితో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈమె ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరువు ఉంటుంది. దాని వల్ల వీళ్ళంతా చాలా కరువును పడతారు. ఇంకా ఫస్ట్ గురువు చాలా ధనవంతుడు, కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించడం కోసం సర్కస్ ని చేస్తూ ఉంటాడు. అండ్ సెకండ్ గురువు ఒక ప్రొఫెషనల్ టాటూ మేకర్ అండ్ టాటూ వేస్తూ డబ్బులను సంపాదిస్తాడు. అండ్ మూడవ గురువు చాలా బలవంతుడు, ఇప్పుడు పిండి కొట్టుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ ముగ్గురు గురువులను చూసి ఈ నాలుగవ గురువు అయిన ఈ అమ్మాయికి చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే తర్వాత కరువును పడేది ఈ అమ్మాయి కాబట్టి. ఇంకా ఈ అమ్మాయి ఈ చిన్న పాపతో మనం ఎలా అయినా మా తండ్రిని వెతకాలి, అప్పుడే ఈ కరువు మొత్తం దూరం అవుతుంది అంటాడు. ఈ అమ్మాయి మాటలను విని ఈ చిన్న పాప కొండ దిగి కిందకు వస్తుంది. కానీ అప్పుడే ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ మా అని టైప్ చేయండి. చివరికి అప్పుడే యువరాజు యుద్ధంలో గెలిచి తిరిగి వస్తూ ఉంటాడని వీళ్ళను వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపాడో తెలియాలంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.